రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనము. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము మన సామర్థ్యంతో మంచి ఇండ్లు కట్టించుకున్నాము, ఆస్తిని అభివృద్ధి చేసుకున్నాము, మనకు క్షేమకరమైన స్థితిని మనం కల్పించుకున్నాము అని పొరబడవచ్చు. కానీ అవన్నీ కూడా సామర్థ్యము కలుగజేసి మనకు అనుగ్రహించినటువంటి వాడు దేవుడే. దేవుని సామర్థ్యంతోనే నువ్వు నేను కూడా అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆయనను గూర్చినటువంటి సామర్థ్యంతో మనం అందరము కూడా దీన్ని పొందుకోవటానికి ఆ యొక్క గొప్ప శక్తిని కానీ జ్ఞానమును కానీ తెలివిని కానీ ఇచ్చేటువంటి వాడు ఆయనే. కాబట్టి ఏ మనిషి కూడా తన స్వంత సామర్థ్యంతో సమస్తము సాధించుకున్నాను అని వేగకూడదు. మరి దేవునికి ఎల్లప్పుడూ కూడా మహిమనివ్వాలి, దేవునికి ఎల్లప్పుడూ కూడా లోబడాలి. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ఆయనను హెచ్చించాలి. సమస్తము చేయగలిగిన సమర్థుడు ఆయనే. కాబట్టి ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావము అనుదినము కూడా మనము ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు మనకు జీవం ఇచ్చేవాడు ఆయనే. జీవము లేకపోతే, ప్రాణము లేకపోతే నీవు ఏమి చేసి ఏమి ఉపయోగం? చేయటానికి నీవే లేనప్పుడు అది ఎంత భాగ్యము. కాబట్టి అన్నిటికంటే మిక్కిలి నీ ప్రాణమును కాపాడుతున్నటువంటి ఆయనను నీవు అనుదినము జ్ఞాపకం చేసుకొని అనుదినము సేవిస్తూ అనుదినము లోబడి ముందుకు సాగాలి. అయ్యా, నీవు ఈ దినము నాకు జీవమునిచ్చావు, నేను సంపాదించుకోవటానికి నాకు సామర్థ్యం ఇచ్చావు, ఆహారమును నేను సంపాదించుకొని భుజించటానికి నాకు శక్తినిచ్చావు అని ఎప్పుడైతే నీవు లోబడి నీ దేవునికి మొరపెట్టి ఘనతను ఆయనకే ఇస్తావో ఇంకా నిన్ను ఆయన హెచ్చిస్తూనే ఉంటాడు. అయితే నీవు గర్వం పడి ఇదంతా నేనే సంపాదించాను, ఇది నా సామర్థ్యమే, నా తెలివితేటలే, నా జ్ఞానమే, ఇదిగో ఇంత గొప్పవాడిని నేను అని నీవు అనుకుంటే అది గర్వము, అహంకారము, నీ దేవుణ్ణి నీవు అవమానపరిచినట్లు. కాబట్టి దేవుడు దానిని బట్టి నీకు శిక్ష విధిస్తాడు. దేవుడు ఏదైనా సరే సహిస్తాడు, కానీ అహంకారమును గర్వమును మాత్రము సహించలేడు. కాబట్టి మనము భాగ్యము సంపాదించుకోవటానికి సామర్థ్యము ఆయనే కలుగజేస్తాడు. మనలను స్థాపిస్తాడు, మనలను స్థిరపరుస్తాడు. జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండటానికి ఆయన సహాయము దయచేస్తాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడిని మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ముందుకు సాగిపోవాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెల్లించాలి. ఆయన ఎదుట ఎల్లప్పుడూ మనలను మనం తగ్గించుకొని దీన మనస్కులమై వినయ విధేయతతో ఆయనకు సేవ చేసుకొని ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదములను పొందుకొని గొప్పగా ఇక్కడ మనం జీవించాలి. మరి పరలోకంలో 24 పెద్దలు ఉంటారు. వారందరూ కూడా ఏమి చేస్తారు? తండ్రి దేవుడు వచ్చిన వెంటనే తమ యొక్క కిరీటాలను అక్కడ పడవేస్తారు. అంటే ఏది ఇచ్చినా దేవుడే ఇవ్వాలి, ఏది అనుమతి ఇచ్చినా, ఏది హెచ్చించినా దేవుడే హెచ్చించాలి. కాబట్టి ఇంత గొప్ప సామర్థ్యాన్ని కలుగజేసినటువంటి ఆ దేవునికే మనము మహిమను చెల్లిద్దాం, ఘనతను చెల్లిద్దాం. ఆయన ద్వారా సామర్థ్యాన్ని పొందుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇప్పటి వరకు కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు నాయనా. ఇదిగో మరి అద్భుతమైనటువంటి రీతిలో ప్రభా మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడి జీవమునిచ్చి ఉన్నావు. ఏది సంపాదించుకోవాలన్నా సామర్థ్యం ఇచ్చిన వాడివి నీవే కదా. మరి కాబట్టి మరి అద్భుతమైనటువంటి నీ యొక్క శక్తి సామర్థ్యాలతో మమ్మల్ని నింపి మేము ఈ లోకంలో సమస్తము సాధించుకోవటానికి కృపనివ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క రాజ్యమును, నీతిని వెతికితే అప్పుడు అవన్నీ నీవు అనుగ్రహిస్తాను అని మాకు సెలవిచ్చిన విధానమును బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ వాటిని మేము పొందుకునేటట్లు మీరే కృప చూపించి నడిపించండి. సమస్త విషయాలలో కూడా నీ యొక్క ఆదరణ, నెమ్మదినిచ్చి కాపాడి మీ నామాన్ని మా ద్వారా ఘనపరిచి ఎల్లప్పుడూ నీకు లోబడేటువంటి మనస్సాక్షిని, హృదయాన్ని మాకు సంపూర్తిగా అనుగ్రహించవలసిందిగా, మా ద్వారా మీ నామమునకు ఘనత తెచ్చుకోవాల్సిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామపేట ప్రార్థించి పొందుచున్నాము. ఆమేన్.